ఆవకాయ పచ్చడి ఎర్రగా మంచి రంగుతో రుచితో ఉండాలంటే ఏ విధంగా పట్టుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఇక్కడ నేను చిన్న రసాల మామిడికాయలు తీసుకున్నాను. శుభ్రంగా తుడిచి ముక్కలు కొట్టించుకోవడానికి పట్టుకెళ్ళామండి. చూడండి ఎంత ఈజీగా కొట్టేస్తారు ఈ ముక్కలు. ఈ ముక్కలన్నీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా మరొకసారి తుడుచుకుని టెంక పైన పొర ఉంటుంది కదా, పొర అంతా తీసివేయాలి. తీసివేసి ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవాలండి. ఏదైనా తడి ఉంటే పోతుంది. ఇలా తీసుకున్న ముక్కలన్నీ కొలుచుకోవాలండి. ఇక్కడ 4 కేజీలు ముక్కలు అయ్యాయి, అంటే కొంచెం ముక్కలు అయ్యాయి. ఇక్కడ కొంచెం ముక్కలకి 3 సార్లు ఆవు పిండి వేసుకుంటున్నాను. 3 సార్లు కానీ సేరు కానీ వేసుకోవచ్చండి. అలానే 3 సార్లు ఉప్పు పడుతుందండి, కానీ ఒక తౌడే వేస్తున్నాను ఎందుకంటే సరిపోతే మర్నాడు వేసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక అరసాల్ట్ వేసుకోవాలండి. కారం ఇంట్లో ఆడించుకున్న కారం అండి, కారం వేసుకోవాలి. ఇంట్లో ఆడించిన కారం అయితే హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 3 సార్లు కారం వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే సేరు కారం కూడా వేసుకోవచ్చు. కూర కారానికి అయితే మెత్తగా ఆడిస్తారండి. ఇలా పచ్చడి కారం కొంచెం ఇలా బరగ్గా ఆడించుకోవాలి. దీనివల్ల తింటున్నప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది పచ్చడి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే టీ గ్లాసుల్లో సగము మెంతులు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రబ్బలు మిక్సీ పట్టుకుని బరకగా పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకోవడం వలన పచ్చడి అంతా మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇవన్నీ కారంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, అంటే 4 కేజీల ముక్కలండి. ఈ ముక్కలన్నీ ఒక వెడల్పుగా ఉండే బేషన్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం పప్పు నూనె వేసి ముక్కలకు నూనె అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ముక్కల్లో నూనె వేసి కలుపుకోవడం వల్ల ముక్కలు గట్టిగా ఉంటాయి, సంవత్సరమైనా మెత్తపడకుండా ఉంటాయి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పచ్చడి పట్టి చూడండి, సంవత్సరమైనా అసలు ముక్క మెత్తపడదు, రంగు రుచి కూడా మారుతుంది. ఇది మా నాన్నమ్మగారు చెప్పిన కొలతల ప్రకారం పట్టారండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలంతటికీ నూనె బాగా పట్టించి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక జాడీలో కానీ కొంచెం నూనె వేసుకోవాలి. డబ్బాలు అన్ని ముందు రోజు ఎండలో పెట్టుకుని ఉంచుకోవాలి. నూనెలో కలిపిన ముక్కలు మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్నాం కదా, కారంలో ముక్కలన్నీ కలిపి ఆ ముక్కలను డబ్బాలో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కలిపి వేయడం వల్ల ముక్కలు గట్టిపడి మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలన్నీ నూనెలో కలిపిన ముక్కలు కారంలో వేసి ఆ కారంలో ముక్కలు తీసుకెళ్ళి డబ్బాలో వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇలా చేత్తో నొక్కి పైన మరి కొంచెం నూనె వేసుకోవాలి. దీనివల్ల పచ్చడి చక్కగా 3వ రోజుకి బాగా ఊరుతుంది, నూనె అంతా బాగా తేలుతుందండి. ఇక్కడ నేను కొంచెం ముక్కలు పట్టాను కదా, ఇంచుమించు కేజీన్నర పైనే నూనె పడుతుందండి. ఎప్పుడు పచ్చడి పట్టిన తర్వాత జాడీలో కానీ సీసాలో కానీ తీసుకుని పచ్చడి పైన నూనె బాగా వేసుకోవాలి. నూనె తేలాలండి. ఇలా తేలడం వల్ల పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. అలానే రంగు రుచి కూడా మారదండి. 3వ రోజున గరిటతో కిందకి పైకి పచ్చడి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పును వేసుకోవచ్చండి. తర్వాత గాజు సీసాలో కానీ అలాగే జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి, సంవత్సరం పైన నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.